హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. నైట్ టీవీలో బ్రహ్మనాయుడు ఒక నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేషు, హరిప్రసాద్ గారిలో కాన్వర్సేషన్ జరిగింది. దాని తాలూకు అది లీక్ అవుట్ అయిందని చెప్పి కొంచెం వీడియో వినిపించాడండి. అది వీడియో కాదు, జస్ట్ ఆడియో, కొంచెం టేపు వినిపించాడు. అందులో అది ఒరిజినల్గా నాదెండ్ల మనోహర్ గారి గొంతే, కానీ దాన్ని ఎంత అతుకులు బంతుగా సందర్భంగా లేదండి. అది ఆయన మాట్లాడిన మాటల్ని, ఎక్కడెక్కడో మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక పొందుపరిచి చేసింది. అది ఒక డూప్లికేట్. ఇది దాన్ని పెట్టేసి వైసీపీ వాళ్ళకి దొరికింది, ఇలా చేయొచ్చా మంత్రి అని మేధావులు మాట్లాడుకుంటున్నారని తెలివిగా మాట్లాడతారు బ్రహ్మనాయుడు తప్పేం లేదు. ఎందుకంటే అతను ఉద్యోగరీత్యా ప్రైమ్ 9లో చేశాడు, 99లో వచ్చాడు. ప్రస్తుతానికి 99 టీవీ ఎవరిదో మనకు అందరికీ తెలుసు. ఆడొక పనికిమాలిన తోట చంద్రశేఖర్. ఆడు కాపు కులంలో పుట్టిన పెద్ద దొంగ, అవినీతి పరుడు. ఏమండి, ఆ అవినీతి పరుడు టీవీలో పనిచేస్తున్నాడు బ్రహ్మనాయుడు. అంతకుముందు ప్రైమ్ 9 చేశాడు. ప్రైమ్ 9 ఎవరిది? భైరవ దిలీప్. అతను ఒక కాపు ద్రోహి. వీళ్ళందరూ టికెట్లు ఇవ్వకపోతే వాళ్ళు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు వినకపోతే వాళ్ళు పార్టీలు మారి బయటికి వెళ్ళిపోయారు. భైరవ దిలీప్ ఏమో తెలుగుదేశం పార్టీ చేరాడు. తర్వాత ఏమో మన ఈ తోట చంద్రశేఖర్ ఏమో హైదరాబాద్లో ఉండి కేసీఆర్తో పొత్తు పెట్టుకుని బ్రహ్మాండంగా ఆస్తులు బాగా కొన్ని కోట్ల, 100 కోట్లు, 1000 కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నాడు. అక్కడ ఎందుకు చెప్తున్నా, వీళ్ళందరూ ప్రజా కంటకులు, ప్రజా ద్రోహులండి. ఈ బ్రహ్మనాయుడు కూడా 99 టీవీలో పనిచేస్తూ తెలివిగా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ చాలా మంచి ఆయన, 100 కోట్లు మొన్న చెప్పుకున్న 100 కోట్లు దానం చేశాడు, నిజమే. మరి హరిహర వీరమ్మలు కలెక్షన్లను ఎక్కడన్నాడు నాదెండ్ల మనోహర్ బ్రహ్మనాయుడు? చెప్పు నాకు. నాదెండ్ల మనోహర్ గారు కలెక్షన్స్ ఎక్కడన్నా మాట నువ్వు చెప్పిన ఆడియో లీకులు ఎక్కడ లేదు. అది నువ్వు సృష్టిస్తున్నావు. కలెక్షన్ గురించి పట్టించుకోవాలి. ఎప్పుడు నీకు తెలుసో తెలీదో, నీ వయసు ఎంతో తెలియదు నాకు. పవన్ కళ్యాణ్ గారు తన సినిమాకి ఏ రోజు నా సినిమా చూడండి అని కానీ, నా యొక్క సినిమా చూసి మీరు ఇంత కలెక్షన్స్ వచ్చినాయి కానీ ఏ రోజు చేయలేదు. ఇప్పుడు కూడా ఈ సినిమాకి ఆయన నిర్మాత ఏం రత్నం గారు తనను నమ్మి ఉన్నాడు. సినిమా మొదలుపెట్టి 5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన పెట్టుబడి పెట్టిన దానికి వడ్డీలు బోల్డ్ కాస్ట్ అయిపోయింది. సినిమా నిర్మాణం చాలా పెరిగిపోయింది. సినిమా నిర్మాణం మంచి సినిమాకి ప్రమోషన్ చేయకపోతే నేను ఆయన నిర్మాత తప్పు చేసిన వాడిని అవుతాను, ద్రోహం చేసిన వాడిని అవుతానని ఒక మంచి ఉద్దేశంతో ఫస్ట్ టైం ఆయన సినిమా చరిత్రలో ఫస్ట్ టైం ఆయన సినిమా ప్రమోషన్ చేసుకున్నాడు. కానీ ఎక్కడ కూడా నా సినిమా చూడండి, నా సినిమా ఆదరించండి, నా సినిమాకి మంచి ఓపెనింగ్ తీసుకురండి అని ఏ రోజు మాట్లాడలేదు. ఈ సినిమా బాగుంటుంది, సినిమా సనాధర్మమే తీసాము అని ఆయన వైసీపీ వాళ్ళు చేస్తున్న ఏదో గోళ్ళకి చేసుకోండి, ఏమవుద్ది, బాయ్కాట్ చేసుకోండి, ఏమవుద్ది, నాకేం ఫరక్ పడదు అన్నాడు. మీరు వ్యతిరేకంగా చేసుకోండి నాకేంటి అన్నాడు. అంతేగాని ఎక్కడ ఎవరిని దేహీని అడగలేదు. అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి ఆ ఏం రత్నం గారు 5 సంవత్సరాలు వస్తే ఆయనకే వస్తాయి డబ్బులు అని మాట్లాడుతున్న బ్రహ్మనాయుడు. ఆయనకి 1000 కోట్లు వస్తాయి, 2000 కోట్లు వస్తాయి కదా. ఆయన నిర్మాతలు బాగుండాలి. అందుకే పవన్ కళ్యాణ్ తను తీసుకున్న అడ్వాన్స్ 11 కోట్లు కూడా తిరిగి ఇచ్చేసాడు బ్రహ్మనాయుడు. తెలుసుకో. ఇప్పుడు సినిమాకి డబ్బులు వస్తే దానం చేస్తాడు, ఆయనకి సినిమా కలెక్షన్ పనే ఉందని తెలివిగా మాట్లాడుతున్న బ్రహ్మనాయుడు. మరి కలెక్షన్ రాకపోతే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎట్లా వస్తుంది? ఈ సినిమా ఇన్ని సంవత్సరాలు కష్టపడి నటించాడు కదా. ఆ సినిమాలో మొత్తం ఆయనే 1 మ్యాన్ ఆర్మీగా సినిమా పనిచేసాడు, సినిమాలో నటించాడు కదా. ఆయన డబ్బులు రావద్దా? ఆయన డబ్బులు వస్తే కదా నువ్వు చెప్పినట్టు 10 మందికి డొనేషన్ చేయాలన్నా, 10 మందికి అవసరాలకు తీర్చాలన్నా డబ్బులు కావాలి కదా. పార్టీ నడవాలి, డబ్బులు కావాలి కదా. సినిమాలు నటించి దేనికి పవన్ కళ్యాణ్ గారు? ఆ డబ్బుల కోసమే కదా. ఆ డబ్బులు ఎట్లా వస్తాయి? తెలివిగా మాట్లాడు బ్రహ్మనాయుడు. నువ్వు 99 టీవీలో పని చేస్తే పని చేసుకో, ఆత్మ చంపుకో మాకు.
ఆ తోట చంద్రశేఖర్ చెప్పినట్టు చేస్తే చెయ్యి. ఎందుకు ఈ డ్రామా? ఎందుకు? పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు గొప్పవాడు ఎందుకు? డబల్ గేమ్ ఎందుకు? డైరెక్ట్గా వైసీపీ పార్టీలాగా మాట్లాడేసే. ఆ తోట చంద్రశేఖర్ మేము ఎప్పుడు నమ్మం. 99 టీవీ నేను ఎప్పుడు నమ్మను. కానీ మీరు కొంతమంది ఎదవలు నమ్ముతుంటారు 99 టీవీని. నువ్వు ఎప్పుడైతే వెంకటరెడ్డి గారిని దిగొచ్చి మీ 99 టీవీలో డిబేట్ పెడతారో, కేఎస్ ప్రసాద్ గారిని తెచ్చి ఎప్పుడు డిబేట్లు పెడుతుంటారో అప్పుడే మీ 99 టీవీ నాశనం అయిపోయింది. పనికిమాల టీవీ. మీ 99 టీవీలో పవన్ కళ్యాణ్ గారికి ఎంతోమంది ఫేవర్గా ఉన్న వాళ్ళందరినీ తీసేశారు మీరు. వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. జనసైనికులారా, వీరమహిళ తెలుసుకోండి, 99 టీవీ మన టీవీ కాదు. ఒక దొంగ నా కొడుకుది, తోట చంద్రశేఖర్ వ్యక్తిది. అది తెలుసుకోండి. అది కాపాడవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు మనం ఏదో అనుకుంటున్నారు 99 టీవీ పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి టీవీ అనుకుంటున్నారు. 99 టీవీ పవన్ కళ్యాణ్ గారి టీవీ కాదు. ప్రైమ్ నైన్ టీవీ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి టీవీ కాదు. వాళ్ళిద్దరూ దొంగలే. ఇద్దరే కాపుట పుట్టారు, నటిస్తారు. ఆ నటనకి మనం లొంగకూడదు దయచేసి. బ్రహ్మనాయుడు మాట్లాడుతున్నాడు, సలహాలు ఇస్తున్నాడు. అతని వయసు ఎంత అని అడుగుతున్నా నేను. నువ్వు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ సలహాలు ఇచ్చే స్థితిలో నువ్వు లేవు. ఎవడో ఎక్కడో ఒక డూప్లికేట్ దాన్ని ఆడియో పెట్టుకుని నువ్వు పెద్ద సలహాలు ఇస్తున్నావు. నువ్వు మొన్న కూడా చూసా, టీవీ రామారావు గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత తెలివితేటలు ఉపయోగించా ఏదో మాట్లాడుతూ నయవంచుకులు మాట్లాడ మాకు. నువ్వు ఉంటే ఉండుకో. నీ ఛానల్ నీకు జీతం కావాలి కనుక, నీకు ఉద్యోగం కానీ నీకు బతకాలి కనుక చేసుకో, తప్పులేదు. నీ ఇష్టం అది. దానికి నేనేం అబ్జెక్షన్ చేయను. నీ ఇష్టం. నీ టీవీ 99 టీవీ ఇష్టం, మీరు చేసుకోండి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, పిచ్చిగా మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదు. బ్రహ్మనాయుడు, చంద్రశేఖర్, గుర్తుపెట్టుకో. నీ టీవీ ద్వారా ఇటువంటి తప్పుడు రాతలు రాయిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ యొక్క దెబ్బ ఎలా ఉంటుందో చవి చూస్తావు. తోట చంద్రశేఖర్, గుర్తుపెట్టుకో. నీకోసం జనసైనికులు చాలా కష్టపడ్డారు గుంటూరులో నీ గెలుపు కోసం. పవన్ కళ్యాణ్ స్వయంగా నీ యొక్క నియోజకవర్గం పర్యటించారు నీ గెలుపు కోసం. నిన్ను నమ్మారు. నీకు ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇవ్వకుండా చేయలేదు, సీట్ ఇచ్చారు. కానీ నువ్వే వెళ్ళిపోయావు. మీరందరూ అంతే. జేడీ లక్ష్మణ్ అంతే, మీరంటే అందరూ అంతే. మీరేంటంటే మేము ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మేము బాగా చదువుకున్నాం, మేము ఏదో తోపులు అని అనుకుంటారు. మీరు అనుకుని మీరు చెప్పినట్టే పవన్ కళ్యాణ్ వినాలనుకుంటారు. అది జరగదు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి, ప్రజల కోసం పాటుపడతాడు. ఆయన కారణ జన్ముడు. ప్రతి విషయము ప్రజల కోసం ఆలోచిస్తాడు. మీలాంటి తుచ్చుల కోసం, నీచుల కోసం ఆలోచించరు. వాళ్ళు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీరు పోతారు, కానీ ప్రజలు వదిలిపెట్టుకోరు. ప్రజల కోసం పనిచేస్తాడు. ఈ నిర్మాత ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే సినిమా నిర్మాణం అంటే మాటలు కాదు. 5 సంవత్సరాలు అంటే ఎన్ని కోట్లు ఆయన వడ్డీలు కట్టుంటాడు. ఫైనాన్స్ చేస్తే ఎంత డబ్బులు లాస్ అవుతాయి. పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న దగ్గర నుంచి ఆయన ఈ ఎన్నికల మీద కాన్సన్ట్రేట్. అప్పుడే ఒక 4 రోజులు ఇచ్చి కాల్షీట్ సినిమా అయిపోయేది. 2 years బ్యాక్ సినిమా వచ్చేది. కానీ ప్రజలు కావాలి, ప్రజలు బాగుండాలి, ఈ కూటమి ఎలా కలపాలి, ప్రతిపక్షం కూడా చేయకుండా ఎట్లా చేయాలని ఒకే సదుద్దేశంతో ఈ ఎన్నికల కోసం ఆయన ఆలోచించాడు తప్పితే ఆ సినిమా కూడా ఆలోచించలేదు. అందుకని ఆయనకి నిర్మాణం లేట్ అయిపోయింది. ఆయనకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆయన తీసుకుని 11 కోట్లు కూడా తిరిగి ఇచ్చేసాడు, అడ్వాన్స్ తీసుకుంది. నిర్మాత బాగుంటే కదా పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి. ఇప్పటికి ఎన్నో సినిమాలు, ఫ్లాప్ సినిమాలకి పవన్ కళ్యాణ్ తన డబ్బులు రిటర్న్ ఇచ్చేసాడు నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి. ఇప్పుడు సినిమా కదా పవన్ కళ్యాణ్ గారి మూలాధారం. రేపు సినిమాలు ఉంటే కదా పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు వస్తాయి, సినిమాలతో డబ్బులు వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది అదే కదా. 5 రూపాయలు 10 రూపాయలు టికెట్ ఎందుకు చేశాడు? ఆయన యొక్క ఆర్థిక మూలాన్ని దెబ్బ కొట్టాలనే పరిస్థితి కోసమే ఆయన పాటుపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అది మర్చిపోతే ఎట్లా బ్రహ్మనాయుడు? జనసైనికులు చూసి టీవీ 9 చూసి వాళ్ళ జనసైనికులు అడుగుతున్నాను నేను. అలా మర్చిపోతే ఎట్లా?
ఆర్థిక మూలాలు బాగుంటాయి కదా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సేవ చేయడానికి. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎమ్మెల్యేకు జీతం వస్తుంది. జీతం మొత్తం అనాథ పిల్లలకి ఇచ్చేస్తున్నాడు కదా ప్రతి పైసాను. ఎక్కడ ఉంచుకున్నాడు ఆయన డబ్బులు? ఏదో ఎవరికొకరికి ఇచ్చి వాళ్ళ బాగు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 50 లక్షలు, ₹1,00,00,000 ఇలా ఇస్తే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సినిమాలు నటిస్తే కదా, ఆ సినిమా బాగుంటే కదా, ఆ నిర్మాత బాగుంటే కదా. ఇప్పుడు ఏం రత్నం బాగుంటే కదా పవన్ కళ్యాణ్ గారు ఇంకో సినిమా తీగిపోయినా ఆయన సుఖంగా ఉంటుంది. ఆయన ఆయన ఇప్పుడు ప్రజలెంతో నిర్మాతలు అంతే. నిర్మాతల వల్లనే నేను ఇట్లా ఉన్నానని చెప్తున్నాడు ఆయన. తింటున్నాను, నా భార్య పిల్లలు బతికించుకున్నాను, 10 మందికి సహాయం చేస్తున్నాడు, కారణం సినిమాయే కదా. ఒక్కసారి జన సైనికుల వీరమహిళలారా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా, నేను కోరేది ఒకటే, ఇటువంటి చెత్త టీవీలు అన్నీ చూడమాకండి. వీళ్ళు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మంచోడు, 100 కోట్లు దానం చేశాడు, మంచోడు, ఈ కలెక్షన్లు లేకపోతే పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గుద్దా, అట్లా వంకర్ టింకర్గా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ దెబ్బతీస్తారు వీళ్ళు. ఎక్కడ నాదెండ్ల మనోహర్ ఎక్కడ దెబ్బతీయలేదు, మనం ఎక్కడ వీళ్ళు ఏంటంటే కావాలని ఇటువంటి పెట్టి పవన్ కళ్యాణ్ ఇమేజ్ దెబ్బతీసి పవన్ కళ్యాణ్ తగ్గించడానికి ఇండైరెక్ట్గా వెన్నుపోటు అంటారు దీన్నే, బ్యాక్ స్టాబింగ్. స్వపక్షంలో విపక్షం వంటి ఇటువంటి దుష్టులు దుర్మార్గుల్ని ఏరి పారేయాలి. మనం వీళ్ళందరికీ దూరం ఉండాలని, ఇటువంటి ఎదవలు సలహాలు ఇచ్చే పరిస్థితులు వీళ్ళు లేరని నేను చెబుతూ, ఇటువంటి బ్రహ్మనాయుడులు ఎంతమంది వచ్చినా, సాక్షి టీవీ వాడు రోజు డిబేట్లు పెట్టుకున్నా హరిహరమల మీద వ్యతిరేకంగా ఎవ్వరేం చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు శక్తి అటువంటిది, జనసైనిక శక్తి అటువంటి. జనసైనికులు కాకపోతే తొందరపాటు ఎక్కువ జనసైనికులకి. ఏదో పవన్ కళ్యాణ్ పొగిడాడు అంటే చాలు వినేస్తారు. ఆ యొక్క యూట్యూబ్ టీవీలని ప్రోత్సహిస్తారు. వాళ్ళు పొగిడేది ఎందుకోసం అని ఆలోచించాలి మీరు. ఇవాళ పొగుడుతాడు, 10 సార్లు తిడతారు వాళ్ళు. అది గ్రహించమని జనసైనికులకి, వీరమహిళకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి వేడుకుంటూ చదువుకున్నాను. జై జనసేన, జై హింద్.